పార్టీ సభ్యత్వ పట్టణ స్థాయి సమీక్ష కార్యక్రమంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదిక నందు ఏర్పాటు చేసిన పట్టణ స్థాయి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ సమీక్ష మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఐకమత్యంగా పనిచేసి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెడదామన్నారు. సభ్యత్వం తీసుకుందాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గర్వపడదామన్నారు. 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని మన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కల్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా సభ్యత్వం తీసుకుని మన పార్టీని సగర్వంగా దేశంలోని అత్యధిక కార్యకర్తలు ఉన్న పార్టీగా నిలుపుదామన్నారు. సత్తెనపల్లి పట్టణం విస్తృత స్థాయి సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఒక రాజకీయ పార్టీకి సభ్యత్వం ఒక ఫౌండేషన్ లాంటిది. మనం ఒక రాజకీయ పార్టీలో ఉంటూ గర్వంగా ఫలానా రాజకీయ పార్టీలో ఉన్నాము అని చెప్పుకునే విధంగా మనం ఉండేటువంటి రాజకీయ పార్టీ ఉంది. ఎందుకంటే 40 సంవత్సరాల క్రితం అన్న నందమూరి తారక రామారావు గారితో స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ తర్వాత మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దినదినాభివృద్ధి చెందుతూ అనేక మార్లు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి విభజన ఆంధ్రప్రదేశ్లో రెండోసారి కూడా అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ. ఏదో ఆషామాషిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాదు. వైఎస్ఆర్సీపీ లాగా గాలికి వచ్చి గాలికి పోయేటువంటి పార్టీ కాదు. వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు పోయినటువంటి పార్టీ. ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చి రావడంతోనే మన ప్రాంతంలో ఉన్నటువంటి భూముల విలువలు పెరిగినాయిగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చింటే పెరిగాయా? 2014 నుంచి కోట్లలో ఉన్నటువంటి భూములు 19 తర్వాత లక్షల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే మన భూమి కూడా మనకు ఉండేటువంటి పరిస్థితి కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గుండె మీద చేసుకుని మనం నిద్రపోతున్నాం. ఎందుకంటే మన ఆస్తి మనది అనేటువంటి ధైర్యంతో. మరి అటువంటి భరోసా కల్పించినటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి పార్టీలో సభ్యుడిగా ఉండటం అనేటువంటిది ఒక గర్వకారణం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం నాయకుడు కూడా మనం నాయకుడు అని చెప్పుకోవాలి అని అంటే ప్రమాణం ఏంటి? సభ్యత్వం ప్రమాణం. ఒక రాజకీయ పార్టీలో సభ్యత్వం చేయించకుండా మన నాయకులు మనం ఎట్లా చెప్పుకోగలం? కాబట్టి
మీరందరూ కూడా దయచేసి పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనాలి. నేను కూడా